ఉచిత IUI and IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. 300 ఎకరాలని 30 ఎకరాలకు చేసేసారు అంటే ఒకానొక కాదండి, టైంలో మా అని విన్నాను మామగారిది నేను. 600 ఎకరాలు వేసామండి. మీ మామగారు మా మామగారు, మా ఆయనకి 130 120 ఎకరాలు వచ్చింది. తర్వాత ఆయనకు ఉద్యోగం లేదు. కాస్మోపాలిటన్ క్లబ్లో ఉండేవారు. అప్పుడు ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదు. అక్కడే ఉంటూ అక్కడే తింటూ చక్కగా కార్డ్స్ ఆడుకుంటూ మొత్తం చాలా వరకు ఖర్చు అయిపోయింది. తర్వాత నేను ఎంటర్ అయ్యి నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను ఆయన్ని. ఆయన్ని. బాగుంటారు ఆయన, చాలా మంచి మనిషి. నేను అన్నాను, చూడండి మగాళ్ళు అన్నాక ఏదైనా బిజినెస్ చేయాలా, ఓ రూపాయైనా సంపాదించి భార్యకి ఇవ్వాలి, అలాంటి మగాళ్ళు అయితే బాగుంటుంది, నాకు ఇష్టం అని. అప్పుడు ఏం చేశానంటే, మా షిప్పింగ్ ఉంది మాకు. అసలు మా ఆయన చేత బిజినెస్ పెట్టించింది చనిపోయారండి ఏఎస్ చౌదరి గారిని, ఆయన పెట్టించారు మా ఆయనకి. అది అమ్మేసేసి జీడి గోపాల్కని ఆయనకి అమ్మేశారనమాట మధురై. అమ్మేసి షిప్పింగ్ ఆయన పెట్టుకున్నాడు. అమ్మేసిన డబ్బు వెంటనే చౌదరి గారికి పంపించేశాడు, 7 లక్షలు పంపించేశాడు. షిప్పింగ్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు కదా, రష్యన్స్ వచ్చేవారు, వాళ్ళందరికీ భోజనాలు అన్నీ ఏర్పాటు చేసి ఇవ్వడేది. ఆ సంవత్సరానికి ₹1,00,000, 3 గొడవలు ఉన్నాయి మాకు హార్బర్లో. ఆ డబ్బు తీసుకొచ్చి నా దగ్గర 25 ఉందనుకోండి, మా ఆయన తాతయ్య అనేదాన్ని నేను. నాకంటే 22 ఏళ్ళు పెద్దోడు మీ వారు. మా వారు. అంత పెద్ద ఆయన ప్రేమించారా మీరు? చాలా అందంగా ఉంటాడండి మా ఆయన, పెద్దోడు అంటే నమ్మరు, చిన్నోడే ఉంటాడు. ఓకే. అంటే ఏమనేదాన్ని అంటే, మీ దగ్గర 25,000 ఉన్నాయా అండి? ఏమ్మా, నా దగ్గర 25,000 ఉన్నాయి తాతయ్య, అది ఇది కల్పిస్తాను, మళ్ళీ అందరూ వడ్డీ పట్టుకుంటాను కదా అని. అలాగలాగలాగలాగలాగా వడ్డీ వ్యాపారం మొదలు. అంటే ఏ భార్యకైనా జీవితంలో ఒక అపవాదం అనేది రాకూడదు. తన భర్తని తనే చంపించింది ఆస్తుల కోసం, ఆస్తి మొత్తం కాజేసింది శ్యామల అని బయట కొంతమంది మాట్లాడుకోవటం మీరు విన్నారు కదా? నేను విన్నాను, కానీ ఒక్క విషయం చెప్తాను వినండి. నా హస్బెండ్ చెడ్డవాడైతే అసలు పెళ్ళే చేసుకోనుగా, ఆయన ఎందుకు మారుస్తాను? ఇంకొక విషయం, ఆయన ఆస్తి ఉంది, నా ఆస్తి కంటే ఎక్కువ ఆస్తి ఏం కాదు. నాకు షూటింగ్ బంగ్లా ఉంది, మరిప్పుడు సినిమాలో ఉంటుంది నా ఇల్లు. తర్వాత మొగుడు పెళ్ళాలు ఎవరు, మన కంటకడ ప్రసాద్ గారు తీశారు. దాంట్లో నేను ఒకటే చెప్పాను, తరణిని అడిగాను, ఏంటి బెటర్మెంట్ ఏం చేయాలి తరణి అంటే, వాటర్ ఫాల్స్ వేద్దాం శ్యామల అన్నాడు. ఆ కాలంలోనే ₹50,000 ఖర్చు అయ్యేది నాకు. తరణి నాకు ఫస్ట్ మంచి ఫ్రెండు, మంచి మనిషి. వాళ్ళ నాన్నగారు తోటగారు. నాకు పచ్చబొట్టు సినిమాలో పచ్చబొట్టు తీస్తున్నప్పుడు గోరింటాకు తీస్తున్నప్పుడు ఆయన చూసి సంగీతం శ్రీనివాసరావు గారు చెప్పారు, ఆవిడెవరో కానివ్వండి చాలా బాగా చేస్తుంది, శ్యామల అంటే కొత్తగా వచ్చిందని. అప్పుడు గోరింటాకు నుంచి నాకు నేను ఈ డైరెక్షన్ ఇంకో డైరెక్షన్లో యాక్ట్ చేశాను. అలాగే నాకు వచ్చాయి, కానీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళి వేషం అడిగింది లేదు, ఇచ్చింది లేదు. తర్వాత తరంగిణి చేశాను. తరంగిణి చేసి ఓహో అని పోయింది. తర్వాత మళ్ళీ దాంట్లో తరంగిణి తర్వాత ఇంట్లో రామవీధుల కృష్ణ చేశాను. ఇంట్లో రామవీధుల కృష్ణకి తర్వాత తరంగిణి చేశాను. తరంగిణి తర్వాత ఇంకో సినిమా తీస్తాను, మధ్యలో ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు తర్వాత రాఘవ్ గారు అన్నారు, శ్యామల రీషూట్ చేస్తున్నాము. నేను లేకుండా డబ్బింగ్ చెప్పించుకున్నాను నా వాయిస్కి. నేను మళ్ళీ రీషూట్ చేస్తున్నాను, అందుకని ఈ సినిమాకి నువ్వు వచ్చి కొంచెం యాక్ట్ చేస్తాను. చేయనండి, ఎవరి చేత అయితే డబ్బింగ్ చెప్పుకున్నారు వాళ్ళని యాక్ట్ చేయమని అంటున్నారు. మీ ఆయన ఎక్కువ మీకు భయపడతారా, లేకపోతే మీరు ఆయనకు భయపడే వాళ్ళు ఆ రోజుల్లో? ఏమీ లేదు, ఇద్దరికి ఏమీ లేదు. నన్ను చూస్తే ఆయన భయపడ్డా, ఆయన చూస్తే నేను భయపడ్డాను. నన్ను ఏమన్నా తిట్టారనుకోండి, ఒకటే తిడతారు, పోరంబోకు. పోరంబోకు అనడం వచ్చండి, పోరంబోకు, ఇది ఒక్కటే డైలాగ్ ఆయనకు వచ్చిన డైలాగ్. ఏమయ్యా ఏం పోరంబోకు అంటే, నిన్ను కాదలే తల్లి అనేవాడు. అంతే, ఎప్పుడు నేను మా ఆయన తిట్టింది. కానీ ఇంకోటి ఏంటంటే, మా ఆయన భోజనం దగ్గర నేను ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంది. కానీ ఆయన ఇంత అన్నం తింటాడు, 2 చపాతీ, కోడి చేసి ఇచ్చేస్తాను, తినేస్తాడు. తర్వాత ఆయన చాలా మంచిగా మార్చాను, పెద్ద బిజినెస్ మ్యాన్ చేశాను. తర్వాత ఆయన చనిపోయారు. కానీ ఆ చావు వెనకాల ఎవరున్నారో కూడా నాకు తెలుసు. వాళ్ళని వదలలేదు నేను. 18 ఏళ్ళు జైలుకి పంపించాను, ఫైట్ చేశాను. అన్నింటిలో ఫైటింగే, మా ఆయన విషయంలోనూ ఫైటింగే, ఆస్తి విషయంలోనూ ఫైటింగే. మా బావ పిల్లలు ఏం చేశారంటే ఫోర్జరీ చేశారు. బావ పిల్లలు మా ఆయన సంతకం ఫోర్జరీ చేశారు. ఒక్క విషయం చెప్తానండి, మా పొలంలో నుంచి నీళ్ళు వెళ్తున్నాయి అనుకోండి, మా ఆయనకు కావాల్సిన వాళ్ళు ఇల్లు రాసిన వాళ్ళు అయితే, ఎరా పొలంలో ఎందుకంటే నీళ్లు తీసుకుంటున్నారని అడుగుతారా? అడగరు కదా.
అంతే కదా, అన్నపిల్లలే కదా. అంటే నీళ్లు తీసుకుంటున్నాడు, ఎవరో చెప్పారు, సార్ ఇలాగా కవతగాడు చెప్పాడు, ఇట్లా నీళ్లు తీసుకుంటున్నారు సార్. ఎరా రమేష్, నన్ను అడగకుండా నీళ్ళు ఎవరు తీసుకున్నాడు, కట్ చెయ్యి అన్నాడు. అంత మిమ్మల్ని కట్ చేసే మనిషి మీకు విల్లారా రాస్తారు సార్? పైపెచ్చు వళత్తా మగ అన్నాడు. ఎక్కడ రాస్తారు అని అడిగాను నేను. నాకు తెలియని విషయం అంటే ఇది లేదండి, దైవ సాక్షిగా చెప్తున్నా. అంటే క్లబ్లో రాశాడు అన్నాడు కాసేపు. సూళ్ళూరుపేటలో రాశాడు అన్నాడు కాసేపు. కాదు, ఎక్కడ రాశాడు నాకు తెలియదు అన్నాడు. నాకు పలానా సూళ్ళూరుపేట చెప్తే నమ్మానని చెప్పాడు. సరే అందరినీ పిలవండి అన్నాను. అందరిని పిలిపించాను కోర్టు. అందరూ తప్పుడు సాక్ష్యాలే. వాడు వచ్చాడు, ఆ సూళ్ళూరుపేట చనిపోయాడు అనమాట. చనిపోతే కొడుకు వచ్చాడు. నాకు తెలుగు తప్ప ఇంకే భాష రాదండి అన్నాడు. ఏది రాదా అన్నాను. రాదండి. మా చిన్నబాబు కొడుకు నా దగ్గర ఉన్నాడు. ఆంటీ అన్నీ వచ్చాడు అన్నాడు. సరే ఏ భాష రాదంట? రాదండి. సరే ఏదో రాదంటే, సరే బాబు సత్యం చేసి చెప్పు అన్నాడు. సత్యమా సొల్లురంగా అన్నాడు. అయిపోయిందిగా. ఏ భాష రాదన్నాడు కదా సార్, మరి తమిళ మాట్లాడుతున్నాడు ఏంటన్నాను నేను. అలాగే అన్ని కేసులు గెలిచి, మా ఆయన కేసు గెలిచి నన్ను చంపేసి నాకు ఇవన్నీ దెబ్బలే కదండి. అంటే మీ మీద అటెంప్ట్ జరిగిందమ్మా? నేను వచ్చేటప్పటికి వెయిట్ చేస్తున్నాడు వాడు. 4 నుంచి 5 వరకు లోపుగా మా ఆయన చంపేశారంట. అంటే నేను చూడలేదు సుమండి. తర్వాత నేను వచ్చేటప్పటికి నేను తలుపు మీద చెయ్యిలాగా వేసాను. చెయ్యేసి హ్యాండిల్లో పట్టుకుని వెళ్ళబోతున్నాను, ఫట్న ఇక్కడికి తగిలింది. ఇంకా కుట్లు ఇవన్నీ. మరి ఏదో పడిపోయింది చూడడానికి కూర్చుని పడిపోయింది అనుకున్నానండి. కొడుతున్నాడు అనుకోలేదు. ఫట్ని కొడుతున్నాడు. ఎందుకురా కొడుతున్నావు అన్నాను. అటు కొడతానే ఉన్నాడు. ఎలా పడిపోయింది ఇలాగా. ఇక్కడ కొట్టాడు లాస్ట్ దెబ్బలు. ఇది ఇక్కడ కొట్టాడు. ఇది లోపల పోయింది. ఆ తర్వాత నేను ఇలా పడిపోయింది కదా, చచ్చిపోయి అనుకున్నా, తెలిసి వెళ్ళిపోయాడు. ఇంకొక దెబ్బ కొట్టుంటే చచ్చిపోతున్నామోనండి. దేవుడు ఎందుకు కాపాడాడు తెలియదు. మీరు నమ్మరు, ఎంతమంది ప్రాణాలు కాపాడాను రోడ్ల మీద పడిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి. నేను బెంగళూరు షూటింగ్కి వెళ్ళానండి. నాగార్జున, రమ్యాకృష్ణ. వచ్చేటప్పుడు 2 టైము పడిపోయినాడు రోడ్డు మీద. తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాను. మామూలుగా గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో. మీ మీద కేసు వద్దామా అన్నాడు. అప్పుడు మా ఆయన బతుకున్నాడు. అయితే నేను చూసుకుంటాను, ట్రీట్మెంట్ చేయండి అన్నాడు. నిజంగా అతను తాగి ఉన్నాడో నాకు తెలియదు. హాస్పిటల్లో జాయిన్ చేశాను. వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాను. అంటే ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వాళ్ళ వైఫ్, పిల్లలు, వాళ్ళ అన్న అందరూ పరిగెత్తుకొచ్చారండి. ఆ డబ్బు, హెల్మెట్ అంతా ఇచ్చి ఇంటికి వచ్చేటట్టు 2 అయింది. మా ఆయన తిట్టాడు నన్ను. నీ మీదకి వస్తే నువ్వేం చేస్తావు? నేను చెప్తాను, ఒక మనిషి ప్రాణం మనం చూస్తుండగా పోతే ఎలాగ ఒప్పుకుంటా? నేను ఒప్పుకోను తాతయ్య అని నేను అంటాను. నా మీదకి ఏమీ రాలేదు. అందరూ నాకు ఫోన్ చేసి చాలామందికి చేశాను అట్టటి పనులు. అంటే ఎవరో తెలియని వాళ్ళే రోడ్డు మీద ప్రాణాపాయంతో ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించిన శ్యామల గారు తన భర్తని తన కళ్ళ ముందే నరికి చంపినప్పుడు ఏంటమ్మా మీ ఫీలింగ్ ఏంటి అసలుకి? నేను లేను కదండి ఇంట్లో. బాడీ అయితే ఉంది, బాడీ ఉందని కూడా తెలియదు కదా నాకు. నేను మా ఫ్రెండ్ పేర్లు చెప్పనండి, వాళ్ళు చాలా రిచ్ పీపుల్స్ నాకు ఫ్రెండ్స్. సినిమా వల్ల కాదండి, బయట మనుషులు. నేను కార్డ్స్ ఆడుకునేదాన్ని. సినిమాలు మానేశాక కార్డ్స్ ఆడుకునేదాన్ని. కార్డ్స్ ఆడుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వచ్చాను. నన్ను కేవీఆర్ బస్ సర్వీస్ నిర్మలమ్మ డ్రాప్ చేసింది ఒళ్ళూరుకోవటం దగ్గర. అక్కడ ఆటో ఎక్కాను. అయ్యని అడిగి 6 రూపాయలు ఎవరా అని వెళ్ళానండి. నెత్తి అని చెప్పి అయ్యని అడిగి 6 రూపాయలు ఇవ్వు చిల్లరా అని చెప్పి వెళ్ళేటప్పటికి ఇక్కడ తగిలింది. ఇలా కూర్చున్నాను. ఇంకంటే వాడు ఉన్నాడని కానీ వాడు చంపాడు నాకు తెలియదు. అసలు ఏ విషయం నాకు తెలియదు. నేను ఉంటే కదండి ఇంట్లో. వాడు 4 నుంచి 5 లోపుగా చంపేసి నా గురించి వెయిట్ చేస్తున్నాడు. తర్వాత వాడని చెప్పినాక వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ ఉన్నారా, చచ్చిపోయారా అని అడిగాడు. అంటే చచ్చిపోతే కూడా ఉండేది కాదండి, కేసు ఉండేది కాదు. తప్పించుకునేవాడు. దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు, దేనికి ఇచ్చాడండి? న్యాయాన్ని జయించడానికి గురించే కదా. దానికి ఫైట్ చేశాను. మా పొలం గురించి ఫైట్ చేశాను. అది అమ్మేశాను. మా చిన్నబాబు కొడుకు మా ఆయన నాకు పసుపు కుంకాల కింద ఇచ్చిన 2.5 ఎకరాలు వాడికి రాసిచ్చాను. ఎందుకు రాసిచ్చానంటే నాకు ఒక 3 లక్షల రూపాయలు అప్పిచ్చాడండి. ఆ కృతజ్ఞతగా ఆ 2.5 ఎకరాలు వాడికి ఇచ్చేసి పైపెచ్చి ఇంకొక 5 ఎకరాలు మా ఆయన ఆస్తి వాడి పేరుని రాసేసి ఇచ్చేశాను. కొబ్బరి తోట మొత్తం కొట్టించేసుకున్నాడు వాడు. కానీ ఇప్పటికీ మా బావ పిల్లలు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారండి.
కానీ ఇది తప్పు అని ఎవరన్నా అడిగారా? ఇంకొక విషయం చెప్తానండి, ఇది ఇప్పటివరకు నేను చెప్పలేదు. మా బావ పెద్ద కొడుకు ఆఖరి కొడుకు రమేష్ అడి పేరు. మా ఆయన 3 ఎకరాలు అమ్మాడండి. అమ్మినప్పుడు 25,000 అడ్వాన్స్ ఇచ్చాడు. తర్వాత రూపాయి ఇవ్వలేదండి. దానికి ఆడొక సంతకం ఫోర్జరీ చేసుకున్నాడు. ఇందులో ఎవరు తప్పు చేశారు, ఎవరు పాపం చేశారు మీరే చెప్పండి. ఇంకోటి ఏంటంటే నా మీద గ్రడ్జి వాళ్ళకి. మా ఆయనకి చాలా కాలం వరకు పెళ్లి కాలేదు. పెళ్లి కాకపోతే ఆస్తికి వారసులు వాళ్ళే కదండి. నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడని తెలిసినాక వాళ్ళ గుండెలో రాయి పడిపోయింది. నేను ఒకసారి ఏదో అన్నాను, రే నాన్న ఒప్పాటి కడి ఎదురా పొండాటి అంటే నేను మొండను కాదు గోవింద బాబుకి భార్యని మెడబెట్టు బయటికి గెంటేస్తాను ఎదవా అన్న. అవన్నీ మనసులో పెట్టుకున్నానండి. వాడి చేసి చెప్పించారు, అమ్మ చేయమంది, నువ్వు చేసావు, ఓకే. మీరు చంపించమన్నారని? నేను చంపించమన్నానని చెప్పాడు. కానీ అది ఎక్కడ చెప్పానంటండి, మా ఇంటి దగ్గర మురుగుడు గుడి ఉంది, వినాయకుడి గుడి ఉంది. దాంట్లో నా పేరు మా ఆయన పేరు రాసి ఉంటుంది, డొనేటెడ్ బై శ్యామల గోవిందబాబు అని రాసి ఉంటుంది. ఆ గుడి దగ్గరంట కారు ఆపమన్నానంట. కారు ఆపమని దిగరా అన్నానంట. కారులో నేను ఆడే కూర్చున్నాం, వెళ్తూ ఉంటాం కదండి, ఎవడ విండు కదా. కారు దిగమన్నానంట, అది గుడి దగ్గర జనం వచ్చేపోయే గుడి దగ్గర దిగమన్నానంట. దిగమంటే దిగాడంట. ఏరా మడయా మన్నా ఇరుకు, ఏరా ఎదవా నీకు మైండ్లో మట్టి ఉందా, ఆ ముసలోని చంపేమన్నాను కదా నేను అన్నానంట. సరే టైం ఇంకా కుదరలేదమ్మా అన్నాడంట. సరే కారు ఎక్కన్నానంట. ఎవడన్నా నవ్వుతాడు కదండి. భర్తను అలా చెప్తారా? అలా కాదండి, అది అందరూ వినేటట్టు ఎలా చెప్తారండి. ఇద్దరమే వెళ్తున్నా కారులో, నేను ఆడే ఏసీ కారు, ఇద్దరం చెప్తూ వెళ్ళిపోవచ్చు కదా. ఇంకో మూడోవాడు వినే ఆస్కారం ఎవడిస్తాడండి? అంత ఇర్రులా అవతలలో. దాన్ని బట్టి ఆలోచించండి. అనేవాళ్ళు వాళ్ళకే దేవుడు ఏదో పనిష్మెంట్ ఇస్తాడు, మనం చెప్పక్కర్లేదు, ఇస్తాడు లేదు ఆయనకు తెలుసు. కానీ నా మొగుడు గురించి నేను ఎంత ఫైట్ చేసి వాడికి 18 ఏళ్ళు జైలు శిక్ష విధించాను. ఫైట్ చేశాను. నిజంగా మీ చిన్నాయనంటే మీకు ప్రేమ ఉండుంటే, నిజంగా మీ చిన్నాయనంటే అభిమానం ఉండుంటే, నాతో ఫైట్ చేసి నాతో కలిసి ఫైట్ చేసి మీ చిన్నాయన చెప్పినట్టు మీరు శిక్ష విధించారు కదా, ఏమి చేయకుండా అలాగన్నారా? పైపెచ్చి అన్నీ అబద్ధాలండి. బాబ్జీకి కాస్మోపాలిటన్ క్లబ్లో మెంబర్ చేశారు. చేసినప్పుడు ఏం చేశారంటే, మా చిన్నాయన నన్ను క్లబ్లో మెంబర్ చేశాడండి. ఏమని చేశాడంటే వాళ్ళత్త మగ అంటే పెంచుకున్న కొడుకు చేయలేదండి, అన్న కొడుకు అని రాశాడు. అది అబద్ధమే, ప్రతిదీ అబద్ధం. మీరు అబద్ధం చెప్పి నన్ను చెప్పారంటున్నారా? రండి ఇప్పటికని తేల్చుకుంటాను, ఈ రోజుకు మించిపోయింది లేదు, రండి ప్రమాణం చేయి. నెత్తిమెత్త కొడుకు సూసైడ్ చేసి చచ్చిపోయాడండి, 4 కోట్లు అప్పు చేసి. అంతకంటే పాపం ఇంకేముందిరా? ఇప్పుడు ఇలా వణుకుతాడు. నేనే వణకట్లేదే, నాకు 74 ఏళ్ళు వచ్చినాయి. స్టిల్ ఐఎమ్ యంగ్, స్టిల్ ఐఎమ్ డైనమిక్ లేడీ. నీకు దమ్ముంటే రారా ఎదవా. ఇప్పటికైనా పొలం ఇచ్చేవచ్చు కదండి. ఎస్ఎస్ కన్స్ట్రక్షన్ అని వాళ్ళకి అమ్మేశాను. వాళ్ళది 40 లక్షలు తీసుకున్నాను. అంతా అయినాక ఇన్ని సంవత్సరాలు ఫైట్ చేసినాక అతనికి అమ్మేసేసి 40 లక్షలు తీసుకున్నాను. దాంతో ఇల్లు కొన్నాను. మరి ఇప్పటికి నువ్వు కదలట్లేదు ఎందుకు అక్కడి నుంచి? పెంచుకున్న కొడుకు అన్నావు కాదు, వళత మగ అన్నావు కాదు, అన్న కొడుకు కాదు, మరి ఎలాగా వచ్చింది ఆస్తి? ఆడ రమేష్ గారికి 3 ఎకరాలకి 25,000 తీసుకుంటే మరి మిగిలిన డబ్బు అంతా ఎక్కడికి పోయిందిరా? ఇచ్చావా నువ్వైనా? నీతిగల కుటుంబం ఇది. మీరు నీతిగల కుటుంబం అయితే నన్నానండిరా, నా కాలు చెప్పుకు కూడా పనికిరారు మీరు. నీతిగల కుటుంబం, నిజాయితీగల కుటుంబం అయితే, నిజంగా ఒక చౌదరి ఫ్యామిలీకి పుట్టినవి ఎదవ అయితే, ఖచ్చితంగా ఎదవ అయితే నా కాలుతో చెప్పుతో సమానం. ఇప్పటికైనా నిజం చెప్పండి, దేవుడు మెచ్చుతాడు. సో జీవితం అంతా పోరాటంతోనే సరిపోతుంది. పోరాడతానండి. అయిపోయిందా పోరాటం? ఇంకా పోరాడుతూనే ఉన్నారా? లేదు, లేదు. దేవుడు ఇప్పటికి బాగా దేవుళ్ళ బాగా చూశాడు. అక్క నేను ఇద్దరు ఉంటాం. ఇన్ని ఆస్తులు పోయినాయి కదా, దాదాపు భర్త 120 ఎకరాలు, మీ మా ఆస్తులు. భర్త నేను రాకముందే పోయినాయండి. నేను వచ్చేటట్టుకు 38 ఎకరాలే మిగిలింది. నాకు పెళ్లి చేసుకోకముందే పోయినాయి ఆయన ఆస్తి అంతా. అప్పటికే పోయింది ఆస్తి అంతా. ఏముందండి, తినేది కూర్చునేది, ఇంట్లో క్లబ్లో కూర్చునేది, కార్డ్స్ ఆడుకునేది. ఆడ పయ్యేగాడని ఎప్పుడైనా పంట పడితే 10,000 తెచ్చిచ్చేది. ఆ 10,000 మడిసారి పెట్టుబడినే 10,000 పట్టుకుపోయేది. ఇంకేమంత తినడానికి ఆయనకి? అలాగే అమ్మి 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 మొత్తం తినేశాడు. మీరు ఫైనాన్స్ చేసి సినిమాల మీద చెన్నైలో ఏమైనా కూడబెట్టారా, లేకపోతే ఫైనాన్షియల్గా మీకు ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదా? దేవుని దగ్గర ఏ ప్రాబ్లం లేదండి. అంటే మీకంటూ పిల్లలు లేరమ్మా? లేరు.
అంటే వద్దనుకున్నారా లేకపోతే అంటే ఈ గొడవల వల్ల కాదండి కుదరలేదా? కాదండి, ముందేమో పిల్లల్ని కందాం అనుకున్నాను. అనుకుని మా ఆయన నేను కూడా టెస్టులు చేయించుకున్నాం, కందామని డిసైడ్ చేసుకున్నాను. కానీ నాకు ఛాయాదేవి గారు గుర్తొచ్చారండి. ఛాయాదేవి గారు ఏం చేశారంటే చెల్లెలు కూతుర్ని పెంచుకున్నారు. తర్వాత ఆవిడ చాలా ప్రాబ్లమ్స్ పడిందండి. పాప అమ్మాయి వెళ్ళిపోవడం అయిపోయింది ఇవన్నీ. నేను చిన్నప్పుడే తీసుకొచ్చేసాను కదా, అమ్మ నీలక అమ్మ మిరపపాయ అనేది నా కూతురు. దీన్ని వదిలేసి నేను మళ్ళీ కంటే ఇదేమైపోద్ది? ఆ ప్రేమ వల్ల నేను పిల్లల్ని కనుక్కోలేదండి. ఎలా ఇప్పుడు పెంచుకున్న కూతురు బాగానే చూసుకుంటారా అయ్య మిమ్మల్ని? బాబాయ్ నా కూతురు బంగారం అండి. అమ్మ ఇంట్లోనే మీకు నోరు కుదరక ఉన్నట్టుగా మాట్లాడి అన్ని పీకల్లాగా తెచ్చుకున్నారు, చివరాఖరికి మిమ్మల్ని కూడా చంపడానికి సిద్ధమయ్యే వరకు వచ్చింది. దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డారు. కాదండి, ఎందుకంటే నన్ను చంపేస్తే ఇంకెవడ ఫైట్ చేసేవాడు ఎవడున్నాడండి? నేనున్నాను కనుక ఫైట్ చేసేవాడికి పనిష్మెంట్ ఇప్పించాను నేను. ఇలా కూర్చునేవాడండి కోర్టులో అనేవాడు. పోరాయా అనుకుని